నిర్గమకాండము 32 అధ్యాయము 32, 33 చూద్దాం. అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి. ఇక్కడ మోషే గారికి పరమ తండ్రికి సంభాషణ జరుగుతుంది. ఈ ఇశ్రాయేల్ జనాంగాలు ఏం చేశారు? విగ్రహారాధన చేస్తూ పాపం చేస్తూ పడిపోయారు. ఈ మోషే గారు వీరి పక్షాన ఈయన ఏమనుకుంటున్నాడంటే, పాపం మా పితృడైన అబ్రహాం మాట వినలేదా? అయ్యా సొదమ గుమర పట్టణాలను దహించి వేస్తాను అన్నప్పుడు, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటారేమో అని అంటే, సరేనా అబ్రహాం అన్నాడు. ఇదేంటి నా తక్కన ఒప్పుకున్నాడు, ఏంటి ఉన్నదా ఏంటి? డౌట్ వచ్చి ప్రభువా 45 మంది ఉంటారేమోనయ్యా అంటే, అలాగే మళ్ళీ అనుమానం వచ్చింది. చివరికి 10 మందికి వచ్చాడు, సరే అన్నాడు. అలాగనే ఈయన కూడా మోషే గారి పాపం పరమతని నా మాట వింటాడని వాళ్ళు విగ్రహారం చేశారు, వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళు చెడిపోయారు, నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ నీకు రాసిస్తున్నా, దాన్ని నువ్వు తీసుకోవాలి అని ఏం చెప్తున్నాడు? అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా. ఏమన్నాడు? ఒకవేళ వాళ్ళ పాపాన్ని ఏం చేయాలి? నువ్వు తీసేయి, పరిహరించు. ఒకవేళ పరిహరించకపోతే ఆ గ్రంథం నుంచి నా పేరు కూడా తీసేయి. ఏ గ్రంథం అంటావు? జీవ గ్రంథం కదా. పరలోక గ్రంథంలో, ఆ జీవ గ్రంథంలో మోషే గారి పేరు రాయబడి ఉందని ఎప్పుడు ఆయనకి తెలిసిపోయింది.